జిల్లాలో అనంతపురం టౌన్లో కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ వర్గాలు ఏవైతే దాడులు చేసినాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన దాడికి కారణం ఏంటయ్యా అంటే ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో చేసుకున్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ధర్నాలను బట్టి చెప్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, భారతదేశం అంటే బీజేపీ ఏమన్నా బావ సొత్తు అనుకున్నారా? భారతదేశం అంటే బీజేపీ అబ్బ సొత్తా ఏమన్నా? భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం, భారతదేశ గౌరవానికి ప్రతీకం. మరి అలాంటిది గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన అంశం ప్రపంచ దేశాల ముందు పూర్తి స్థాయిలో ఏఐ సమ్మిట్ జరుగుతూ ఉంటే అక్కడ కొల్గోటియా యూనివర్సిటీ నుంచి ఒక రోబో కుక్కను తీసుకువెళ్ళి ఇది మేమే సాధించాము, ఇది మేమే చేశామని చెప్పి అక్కడ ప్రొఫెసర్ నేహా సింగ్ చెప్పడము ఎంత దురదృష్టకరమైన చర్య. మరి నేహా సింగ్ చెప్పినప్పుడు మీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే అంధభక్తులలాగానే బతకాలనుకుంటున్నారా? దేశంలో అయితే అంత చేస్తున్నారు, మీరు అంధభక్తుల్లాగా చేస్తున్నారన్నీ. ప్రపంచ దేశాల ముందు కూడా భారతదేశ ప్రభుత్వం పరువు తీస్తూ ఉంటే బీజేపీ అంటే చూస్తూ ఊరుకోవాలా? అంటే వాస్తవాలు నిజాలు మాట్లాడాల్సుకోవాల్సిన అవసరం లేదా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ జరిగింది ఓపెన్ ఛాలెంజ్ ఏఐ సమ్మిట్లో. అక్కడ ఏమైతే బీజేపీ ప్రభుత్వం ప్రదర్శన ఇచ్చిందో కొల్గోటియా యూనివర్సిటీ నేహా సింగ్ నుంచి ఏదైతే వచ్చిందో దాని మీద చర్చకు సిద్ధం. సవాల్ విసురుతున్నాం బీజేపీ వారికి, బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? అక్కడ ఎందుకు మేము ప్రదర్శన చేయాల్సి వచ్చింది? భారతదేశ గౌరవాన్ని ప్రతిష్టను భంగం చేస్తామంటే, భంగం వాటిల్లుతూ ఉంటే కళ్ళు చూసుకొని కూర్చోవడానికి మేమేమన్నా మీ కూటమి ప్రభుత్వం అనుకున్నారా? దేశ గౌరవానికి భంగం వాటిల్లకుండా దేశ ప్రతిష్టను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే ప్రతి విషయంలో కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా దేశ నిర్మాణాన్ని చేపట్టిన పార్టీ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి మనుగడ అని చెప్పి మేము ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు అనంతపురంలో ఏదైతే దాడి చేశారో ఆ దాడిని మేము ఎవరైతే నాయకులు చేశారో దాని మీద క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన బీజేపీ నాయకులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని చెప్పి రాహుల్ గాంధీకి యూత్ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేసిన వాళ్ళకందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం, ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏమీ చేత కానట్టు చూస్తూ ఊరుకోవడం సరైనది కాదని చెప్పి మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంతో ఉన్నంత మాత్రాన కూటమిలోని వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే, కార్యకర్తలు ఇంకో పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఊరుకోవడము వదిలేయడము కరెక్ట్ కాదు. వారిపై కఠినంగా శిక్షలు విధించాలని చెప్పి, కేసులు పెట్టాలని, కఠినంగా శిక్షించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.